హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క ప్రవచనము. దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క మాట. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనము. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకడు క్షమించుకోండి. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. చూడండి, తండ్రి అయిన దేవుడు క్రీస్తు ద్వారా నిన్ను క్షమించాడు. నిన్ను ఆయన తన యొక్క రక్తం నుంచి కడిగి నువ్వు చేసిన పాపాలు, నీ తండ్రుల నుంచి, తాతల నుంచి, తండ్రుల నుంచి వచ్చిన ప్రతి శాపమును ఆయన కొట్టివేసి నువ్వు చేసిన ప్రతి పాపమును ఆయన క్షమించి నిన్ను తన కుమారునిగా, కుమార్తెగా స్వీకరించాడు. ఆయన నిన్ను అంగీకరించాడు. అలాగే ఈరోజు ఎవరు నీకు హాని చేస్తున్నారు, ఎవరు నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, బైబిల్ తెలియజేస్తుంది. మీతో ఎవరికైనా శత్రుత్వం ఉందా, మీరు వారిని క్షమించండి. కొంతమంది ఉంటారండి స్పెసిఫిక్గా, అంటే అందరూ కాదు, కొంతమంది ఉంటారు. ఏ విధంగా ఉంటారు అని అంటే, శత్రువు నాశనాన్ని ఎప్పుడు కోరుకుంటారు. నీ శత్రువు ఎవరో తెలుసా? మనుషులు మీ శత్రువులు కాదు. మీ శత్రువు ఎవరంటే సాతాను నాశనం కోరుకోవాలి. సాతానుకు వ్యతిరేకంగా మనం ప్రార్థించాలి. సాతాను యేసుక్రీస్తు నామములో తొక్కేయాలి. కానీ మనిషి ఎవరైనా నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారా, నీ కుటుంబంలో కానీ, నీ ఇంట్లో కానీ, నీ బంధువుల్లో కానీ, మీ చుట్టుపక్కల కానీ, కొలీగ్స్లో కానీ, నువ్వు వెళ్తున్న ఆ వివిధ ప్రాంతాల్లో, పరిసర ప్రాంతాల్లో కానీ, మీరు చేస్తున్న బిజినెస్లో కానీ, ఉద్యోగంలో కానీ, ఎక్కడైనా కానీ మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టయితే బైబిల్ సెలవిస్తుంది, వారు మీకు శత్రువులుగా ఉన్నారు అని నీవు అనుకుంటే బైబిల్ తెలియజేస్తుంది నీవు వారిని క్షమించాలి. ఎందుకంటే ప్రభువు నిన్ను క్షమించాలి. నువ్వు వారిని క్షమించి వారి కోసం ప్రార్థించు. వారిని దేవుడు నీకు సహకారులుగా మార్చబోతున్నారు. వారిని దేవుడు నీకు మంచి స్నేహితుల్లా మార్చబోతున్నాడు. నీ శత్రువు కొరకు నువ్వు ప్రార్థించినప్పుడు, నీ శత్రువు నువ్వు క్షమించినప్పుడు, నీ శత్రువు నువ్వు క్షమించినప్పుడు నిజంగానే దేవుడు నీ యందు సంతోషిస్తాడు. ఎందుకంటే ఆయన యొక్క వాక్య ప్రకారము నీవు జీవించడానికి ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి ఈ రోజు నుంచి శత్రువును క్షమించండి. ఎందుకంటే నీ తండ్రి అయిన దేవుడు నీ పాపాలను క్షమించాడు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మేము దీవించిన కాక ఈ యొక్క ప్రవచన వాక్కును ప్రభు ఈరోజు మీ హృదయంలో స్థిరపరిచి నెరవేర్చండి.